ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక సమావేశంలో ప్రసంగిస్తూ P4 ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో ఉండే దారిద్ర్యాన్ని అంతటిని నిర్మూలిస్తానని చెప్పేసి దానికి ఒక పేరు కూడా పెట్టారు, బంగారు కుటుంబాలు మార్గదర్శనం అని చెప్పేసి ఒక పథకం పెట్టారు. దాని ద్వారా 20 లక్షల మంది దరిద్రుల్ని ఆ స్థితి నుంచి ఉద్ధరిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. నాకు అనిపిస్తుంది ఇది P4 పథకం బంగారు కుటుంబాల పథకం కాదు, ఇది అగరబత్తి పథకం లాగా నాకు అనిపిస్తుంది. మీకు అగరబత్తి అడ్వర్టైజ్మెంట్ చూసి ఉంటారు, భక్తునికి దేవునికి భక్తునికి అనుసంధానం అని చెప్పేసి చెప్తుంటారు. ఇది కూడా అట్లాగే ఉంది. ప్రభుత్వం బాధ్యత ఏం లేదు, నా బాధ్యత ఏం లేదు, నేనేమి చేయను. ఒక దరిద్రపు కుటుంబాన్ని తీసుకొస్తాం, ఒక పారిశ్రామికవేత్తను తీసుకొస్తాం, వాళ్ళిద్దరూ ఈ పారిశ్రామికవేత్త ఆ కుటుంబాన్ని ఉద్ధరిస్తారు, ఆ కుటుంబం ఈ పారిశ్రామికవేత్తకి మార్గదర్శిగా భావించి భక్తుడు దేవుడిని ఎట్టా పూజించాయి. ఈ పథకం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఎన్నిక చేసి అక్కడ కుర్చీలో కూర్చోబెట్టింది వాళ్ళిద్దరిని అనుసంధానం చేయడం కోసం కాదు. నువ్వు పరిపాలన చేయాలి, నువ్వు ఉద్యోగం ఇవ్వాలి, నువ్వు విద్య కల్పించాలి, నువ్వు ఆరోగ్యం కల్పించాలి, వారికి కావలసిన ఉపాధి కల్పించాలి, లేదు వ్యవసాయం చేసుకునే వాడికైతే వారికి కనీస వేతనం కల్పించాలి, లేకపోతే భూమి దున్నుకునే వాడికి భూమి కల్పించాలి. ఈ బాధ్యతలన్నీ చేయకుండా వారిద్దరిని అనుసంధానం చేసేస్తాను P4 పథకం అని చెప్పేసి చెప్పడం, ఇది ఎట్లా ఉందంటే అమెరికా వాళ్ళు మనకి PL40 అని చెప్పేసి అప్పుడు ఇచ్చేవాడు. అట్లా దాన ధర్మాల మీద ఈరోజు రాష్ట్రాన్ని ఉద్ధరించాలని చెప్పేసి పద్ధతిలో మాట్లాడారు. ఇది మంచిది కాదు. ఇప్పుడు ఆయన చెయ్యక్కర్లా, చాలామంది పారిశ్రామికవేత్తలు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ అని చెప్పేసి కొంతమంది స్కాలర్షిప్ ఇచ్చేవాళ్ళు, గుడి కట్టేవాళ్ళు, కొంతమంది చేస్తూనే ఉన్నారు వాళ్ళకి తగినట్టు. ఇది ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుంటుంది. ఈరోజు పారిశ్రామికవేత్తలు లేకపోతే బిల్ గేట్స్ గారు $200 బిలియన్ మీరు పేపర్లో రోజు చూస్తున్నారు. వారెన్ బఫెట్ ఆస్తి అంతటిని ఇచ్చేస్తున్నారు. సరే, వాళ్ళ దయాదాక్షిణ్యాలు ఒక భాగం, కానీ ప్రభుత్వాలు వారి దయాదాక్షిణ్యాల కోసం కాదు ప్రభుత్వాలు ఎన్నిక చేస్తుంది. అందుకని చంద్రబాబు నాయుడు గారి ఫిలాసఫీయే మంచి ఫిలాసఫీ కాదు, అది ప్రజలను అవమానం చేసే ఫిలాసఫీ. ప్రజలు తమ హక్కు ఓటు హక్కుతోటి వేసి నిన్ను గెలిపించారు, ప్రజలకు సేవకుడిగా గెలిపించారు. అందుకని అనుసంధానం కోసం గెలిపించలేదని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇది ఆ రకంగా ప్రజల్ని ఒక రకంగా ఎవరైతే పేదరికాన్ని అనుభవిస్తున్నారో ఆ పేదరికం నుంచి అధిగమించడం అనేది వాళ్ళ హక్కుగా ఉండకుండా అదేదో ఎవరు ఉద్ధరించే దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే పద్ధతిలో ఉన్నారు. అది ఆలోచన మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు అది విరమించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇది రాష్ట్రానికి సంబంధించి ఇంకేదైనా విషయాలుంటే దుర్వినియోగం చేసేవారిని అవసరమైన చట్టబద్ధమైన చర్యలు తీసుకోవచ్చు. ఆ దుర్వినియోగం ఏంటో చెప్పమనండి, ప్రజలకు చెప్పమనండి. పలాని వ్యక్తి బ్లాక్ చేసిన వ్యక్తి ఎక్కడో ట్విట్టర్ని ఇన్స్టాగ్రామ్ని వాళ్ళని బ్లాక్ చేయవలసిన అవసరం ఉంది. ఈ వైర్ పత్రిక ఈ రకంగా చేస్తుంది. ఇంత పెద్ద యంత్రాంగం పెట్టుకొని వాళ్ళు చేసేదాన్ని కౌంటర్ చేయగలరు. అలాగే ఆ వ్యక్తి ఇద్దరు పేర్లు చెప్పాను, ఆ భాషని అని చెప్పేసి వాళ్ళు ఏమి పోడ్కాస్ట్లో చెప్పారో వాటన్నిటి పాకిస్తాన్ ఏం చెప్పిందో నువ్వు చెప్పగలుగుతున్నావు? పాకిస్తాన్ ఏం చెప్పగలుగుతుందో రోజు ప్రెస్ బ్రీఫ్లో చెప్తున్నావు. పలానా పోర్టల్స్ ఈ రకంగా చెప్తున్నాయి, వాటిని నమ్మొద్దని చెప్పేసి ప్రభుత్వం చెప్పమనండి, ఇబ్బంది ఏముంది? ప్రభుత్వానికి కూడా ఆ స్వేచ్ఛ ఉంది. కానీ వాస్తవంగా అట్లాంటి చెప్పాల్సిన వాటిని అన్నింటినీ కొనసాగిస్తున్నారు, తనకు అనుకూలంగా ఉండే వాటిని. తనకు ఏమన్నా విమర్శలు వస్తే అటువంటి విమర్శలని నొక్కేస్తున్నారు. అది అభ్యంతరం. ఇప్పటికే ఇద్దరు అయ్యారు, దేశం అంతా ఉన్నారు కదా నాయకులు. సుందరయ్య గారు మా ప్రధాన కార్యదర్శి, సీతారామయ్య ఇంకొక కార్యదర్శి. మా పార్టీలో ఆ సందర్భంలో ఎవరైతే పార్టీని నాయకత్వం ఇచ్చి ముందుకు తీసుకెళ్లరో అటువంటి వారిని ఎన్నుకుంటాం. ఎంఏ బేబీ గారు ప్రస్తుత పరిస్థితులకి పార్టీని ముందుకు వెళ్ళగలరు ఎన్నుకున్నాం. ఇప్పుడు రోమ్లో
పోప్ గారిని ఎన్నుకోవడానికి వారం రోజుల పాటు తలుపులు వేసుకొని అన్ని చర్చించి ఎన్నుకున్నారు. మేము కూడా అన్ని చర్చించి ఎన్నుకున్నాం. శ్రీనివాసరావు గారు ఇప్పుడే చెప్పారు, అంటే లౌకికవాద పార్టీగా ఉన్న టీడీపీ ఈరోజు మతోన్మాదాన్ని భుజానికి ఎత్తుకొని తిరుగుతోంది. మన పవన్ కళ్యాణ్ గారు కానీ లేకుంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీ. అయితే ఇప్పుడు జరుగుతుండే యుద్ధం నేపథ్యంలో ఈ ముస్లింస్ల పైన యుద్ధంగా ప్రకటించాలని అనుకోవచ్చా? అంటే ఎవరు ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో వీళ్ళు మతోన్మాదం అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ లో గొంతుగా మారారు, పవన్ కళ్యాణ్ గారు కానీ టీడీపీ గారు. అంటే వాళ్ళు చెప్పాల్సిన మాట వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధము ముస్లిమ్స్ పైన జరుగుతున్నట్ట. అంటే ఇప్పటికే ఎన్ఆర్సీ కానీ బీసీఏ కానీ మొత్తం ఈ చట్టాలతో బాగా అభద్రతాభావంలో ఉన్నారు ముస్లిం ఈ దేశంలో. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కూడా ఒక వివక్షతో, అంటే ముస్లింలో ప్రేరేపణ జరిగింది, దానికి ఇక్కడ ముస్లింలు కూడా ఇండియాలో వీళ్ళని మద్దతు తెలియజేస్తున్నారనే కోణంలో చూస్తున్నారు. అది నెట్ చూస్తారు. మొదటిది ఏంటంటే భారతదేశంలో చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ ఉగ్రవాదుల మీద మతంతో, కులం, ప్రాంతంతో నిమిత్తం లేకుండా ఐక్యంగా ఉన్నారు. ఇది గొప్ప విషయం. కాబట్టి ఇది ముస్లింల మీద, భారతదేశ ప్రజలు ముస్లింల మీద ఏమి యుద్ధం చేయడం లేదు, ఉగ్రవాదం మీద యుద్ధం చేస్తున్నారు, ఐక్యత ప్రదర్శించారు. కాశ్మీర్ దగ్గర నుంచి ఇక్కడ దాకా చూసినా ఎవరైనా అటువంటి ధోరణి చేస్తే ఆఖరికి అందరూ ఖండించే పరిస్థితి వచ్చింది. కరాచీ స్టోర్స్ యొక్క బోర్డుని తీసేయాలని చెప్పేసి వైజాగ్లో కొంతమంది వెళ్ళి ఆందోళన చేశారు. ఆఖరికి బీజేపీ అధ్యక్షుడే తప్పు, మనం అందరం ఒకటి అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అది మీడియాలో అంతా వచ్చింది. ఇటువంటి అన్నే ఘటనలు. ఆ రకంగా మన దేశం ఈరోజు ఉగ్రవాదం మీద పోవట్లేదు, మన దేశ ప్రజలు ఉగ్రవాదం మీద పోరాడుతున్నారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఈరోజు ఉద్రిక్తతలు వచ్చినాయి. ఆ ఉద్రిక్తతలు రావడానికి పాకిస్తాన్లో ఈ ఉగ్రవాదులు మకాం వేస్తున్నారు, వారిని హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి పరిస్థితి. అది సరైంది. భారతదేశం ఆ రకమైన ఒత్తిడి తీసుకురావాలి. దానికి పరిమితం కాకుండా అంతకన్నా మించి యుద్ధ స్థాయికి పోకూడదని మా ఆశ. అది పాకిస్తాన్ ఆ రకమైన పరిస్థితి సృష్టిస్తే దాని గొయ్యి అది తవ్వుకున్నట్టు. మన వైపు నుంచి అటువంటి పరిస్థితి సృష్టించుకోకుండా ఉండటం, అంతర్జాతీయంగా మన గౌరవం పెరుగుద్ది అనేది మన అభిప్రాయం. అంటే ఇప్పుడు ఈ యుద్ధ సమయంలో కమ్యూనిస్ట్ పార్టీలు చెప్తాండే సమైక్యత అంటే ఇప్పుడు చెప్పారు, అంటే ఉగ్రవాదం పైనే పూజ జరగాలి, దీన్ని ఒంటరి చేయాలి పాకిస్తాన్. ఆ విధంగా దౌత్యపరమైన యుద్ధం చేయడం కోసం అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలి. వన్ మోర్ సబ్మిషన్ సార్, ఇప్పుడు నేపాల్లో ఒక సంక్షోభ పరిస్థితి వచ్చినప్పుడు యెచూరి గారు ఉన్నప్పుడు అక్కడ రాజకీయ ప్రజలు సంగతించడానికి వెళ్ళారు. అంటే ఈ దౌత్య యుద్ధంలో సిపిఎం పార్టీగా దేశం నుంచి మీరు ఇలాంటి సలహాలు ఇవ్వబోతున్నారు, లేకుంటే మీరు ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుంటారు? తప్పకుండా. అఖిలపక్ష సమావేశం వేశారు, 2 సార్లు వేశారు. 2 సార్లు మేము ఈ విషయమే చెప్పాం. కానీ ఇక్కడ చొరవ ప్రభుత్వం వైపు నుంచి రావాలి. మనం అభిప్రాయాలు చెప్పగలిగితే చెప్తాం. ఈ ప్రభుత్వమే ఇప్పుడు సర్వస్వం, మేము అన్నీ చేయగలం అనుకుంటున్నారు కాబట్టి వాడు చేయడం మంచిది. రాజకీయ నాయకుల పైన యుద్ధాలు చేయడం చేస్తారు కదా, ఉగ్రవాదుల పైన ఎందుకు యుద్ధం చేయరు? మావోయిస్టులు, నక్సలైట్లు ఉగ్రవాదం పైన యుద్ధం చేస్తారు. ఆ విధంగా